మకరం వారికి కనుక చూసుకుంటే అష్టమాధిపతి రవి అవుతాడు, పాపి. అయితే రవి చంద్రులకి పాపత్వాన్ని తీసుకోకూడదని చెప్తుంది శాస్త్రం. అంటే ధనుర్లగ్నానికి చంద్రుడు అష్టమాధిపతి, మకర లగ్నానికి రవి అష్టమాధిపతి, కాబట్టి న్యూట్రల్గా తీసుకోవాలి. కానీ న్యూట్రల్గా తీసుకున్నప్పుడు ఒక బెనిఫిట్ ఏంటంటే, బాగున్నాడు అంటే మంచి ఫలితాలు ఇస్తాడు, పాడయ్యాడు అంటే ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ గురువుకి అంటే ఈ లగ్నానికి రవికి మంచి గురు సంబంధాలు వచ్చాయి, బాగున్నాడు అనుకోండి రవి, ఇంకా అద్భుతంగా కలిసి వస్తుంది. అయితే ఇక్కడ ధనం కలిసి రావడం వేరు, అదృష్టంగా కలిసి రావడం వేరు. ఇప్పుడు ధనం అనుకోండి, మనం ఒక ఉద్యోగం చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము, అది వేరు. అయితే ఈ యొక్క గ్రహం మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ పాప ఫలితాలు ఇస్తే అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ రవి గనక బాగున్నాడు అనుకోండి, రాజకీయ నాయకుల ద్వారా, లాటరీల ద్వారా, లేదా కొన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వలన, గవర్నమెంట్ విషయాల మూలంగా బాగా కలిసి వస్తుంది. అంటే రాజకీయంలోకి ఎంటర్ అయ్యాం, కొంతమంది చూడండి అసలు ఏదో అలా వస్తారు, టక్కని సీఎం అయిపోతారు. ఏమిటి ఇలా అయిపోయాడు, ఇంతకాలం నుంచి మనం ఉన్నాం, ఎంతో కాలం నుంచి ఈ పార్టీని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి కార్యకర్తగా ఉన్నాం, ఎమ్మెల్యేగా ఉన్నాం, ఏంటి ఇంకా మనం అవ్వలేదు అనుకుంటాం. దాన్నే అదృష్టము అంటారు. అదేవిధంగా కొంతమందికి చూడండి, హార్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందండి, కానీ ఏం ఆపరేషన్ లేకుండా క్లియర్ అయిపోయిందండి అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ రవి బాగున్నాడు. రవి గనక బాగుంటే హార్ట్ డిజీజెస్ కూడా తగ్గుతాయి, తండ్రి నుంచి సపోర్ట్ లభిస్తుంది, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లభిస్తుంది, అనవసరం రైట్స్ ఏవి జరగకుండా ఉంటాయి వీళ్ళకి. అంటే ధర్మబద్ధంగా ఉంటే ఎవరికి జరగలేని అని చెప్తున్నా. సో ఆ రకంగా ఉంటుంది. కానీ ఇదే రవి గనక పాడైతే గవర్నమెంట్ మూలంగా కొన్ని నష్టాలు కలగడం. అంటే అలాగంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఒక ఏదో ప్రాపర్టీ తీసుకుని ఇవాళ రేపు మనం చూస్తున్నాం హైడ్రా అనేటువంటిది. సో ఏంటి, ఇంత వీళ్ళు పాపం ఇంత లోన్స్ కట్టి కష్టపడి సంపాదించుకున్నది, గవర్నమెంట్ వచ్చి ఇక్కడ హైడ్రా ఉంది వీళ్ళు తీసేయండి అంటాడు. అరే ఏమిటిది అంటే, అది గవర్నమెంట్ కారకుడైన రవి పాడైనందుకు ఆకస్మికంగా గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా ధనం నష్టం పోవడం. ఏదో కాంట్రాక్ట్ చేశాము, పార్టీ మారిపోయింది, డబ్బులు రావు. ఆ పార్టీ వాళ్ళు ఇచ్చారు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది కాంట్రాక్ట్, డబ్బులు లేవు, అయిపోయింది. అట్లా అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ రవి యొక్క అనుగ్రహం బాగా పొందాలి అంటే మీరు సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయ పఠనం చేయడము, గోవులకి మనకి గోధుమ రవ్వ తినిపించడము. అదేవిధంగా రవి ఏ గ్రహాల ద్వారా అయితే పాడయ్యాడు, ఉదాహరణకి రవి రాహుతో పాడయ్యాడు, లేదా రవి శనితో ఉన్నాడు, లేదా నీచబడ్డ గ్రహంతో ఉన్నాడు, అమావాస్య చంద్రుడితో కలిసి ఉన్నాడు, అప్పుడు కూడా రవి మనం పాడైనట్టే తీసుకుంటుండాలి. ఆదివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు, ఆదివారాలు ప్రయాణాలు చేయకూడదు రవి గనక పాడైనట్లయితే. శ్రీమాత్రే నమః. ఇక్కడ ఒక్కొక్క లగ్నానికి అష్టమాధిపతి శుభుడైతే కొన్ని లగ్నాలకు అష్టమాధిపతి పాప అవుతాడు. ముందుగా తీసుకుంటే కనుక మేషానికి శుభుడవుతాడు, కానీ వృషభానికి పాప అవుతాడు. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడైతే అష్టమాధిపతి గురువు. అంటే లగ్న అష్టమాధిపతులు వ్యతిరేక వాళ్ళైతే పాపలు అవుతారు, సింపుల్గా చెప్పాలంటే. ఈయనేమో శుక్రుడేమో మనకి దేవతలకి గురువేమో రాక్షసులకు గురువు శుక్రుడు, గురువేమో దేవతలకు గురువు, కాబట్టి అది వ్యతిరేక ఫలితాలు. మిథునానికి అష్టమాధిపతి శుభుడు అవుతాడు మళ్ళీ, ఎందుకంటే అష్టమ భాగ్యాధిపతి. దీన్ని ఎలా రిఫైన్ చేస్తాము అంటే, లగ్న పంచమ భాగ్యాధిపత్యం గనక వస్తే ఏ భావానికైనా వాళ్ళు శుభులు అవుతారు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో మిథునానికి అష్టమాధిపతి శుభుడు, కర్కాటకానికి పాపి, సింహానికి శుభుడవుతాడు, కన్యకి పాప అవుతాడు. ఎందుకంటే కన్యా లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అయితే అష్టమాధిపతి కుజుడు, తులా లగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు శుభుడే అవుతాడు. మరియు ఇక్కడ ఈ యొక్క వృశ్చిక లగ్నానికి పాప అవుతాడు, ఎందుకంటే కుజుడు బుధుడు అవుతాడు. కాబట్టి ధనుర్లగ్నానికి న్యూట్రల్గా ఉంటుంది, ధనులగ్నానికి మకర లగ్నానికి న్యూట్రల్, కాకపోతే పాపే ఇక్కడ కొంచెం. కాకపోతే రవిచంద్రుల విషయంలో పరాశర మహర్షులు వారు చెప్పినటువంటి అంశం ఏమిటంటే, అష్టమాధిపత్యం కనుక రవిచంద్రులకు వస్తే కనుక వాటిని పాపులుగా తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే తల్లిదండ్రులుగా చెప్తుంటారు కాబట్టి రవిచంద్రులు. అలాగే కుంభలగ్నానికి శుభుడవుతాడు అష్టమాధిపతి, ఎందుకంటే పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి బుధుడికి. కుంభలగ్నాధిపతి శని, పంచమ అష్టమాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి. అదేవిధంగా మీన లగ్నానికి అష్టమాధిపతి పాపవుతాడు.
మరి అష్టమాధిపతి పాపి అయితే అదృష్టం ఉండదా అని ఒక సందేహం కలుగుతుంది. అలా కాదు. అష్టమాధిపతి ఏ రాశుల్లో ఉన్నాడు, ఆయన మీ లగ్నానికి శుభుడైనా పాపైనా కూడా శుభత్వాన్ని అధికంగా పొందితే ఆయన శుభత్వాన్ని ఇస్తాడు. పాపత్వం వచ్చినప్పటికీ, ఆధిపత్యం పాపాధిపత్యం వచ్చినప్పటికీ శుభ సంబంధమైన సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆయన శుభ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఆకస్మికంగా ఎదగడం అనేటువంటిది 12 లగ్నాల వాళ్ళకి ఉంటుంది. 12 లగ్నాల్లో మనం మేషం నుంచి మీనం వరకు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆకస్మికంగా కలిసి వస్తుంది. అదే మేషం నుంచి మీనంలో పుట్టినటువంటి వాళ్ళలో మీకు శుభుడైన ఆకస్మికంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటి? మీకు శుభుడే కానీ ఆయన నష్టం కలిగిస్తున్నాడా, లాభాన్ని కలిగిస్తున్నాడా? ఎలా అంటే ఒక వ్యాపారం నడుపుతున్నాం, ఆ వ్యాపారంలో తండ్రి కూర్చుంటాడు కౌంటర్ మీద, దాని తర్వాత కొంతసేపు అతనికి రెస్ట్ ఇవ్వడం కోసం కొడుకు వెళ్ళి కూర్చుంటాడు. కానీ కొడుకు యొక్క బుద్ధి కనుక అక్కడ ఉండేటువంటి కౌంటర్లో ఎంతో కొంత ధనాన్ని తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేయడమో, వ్యసనాలకు గురైనప్పుడు కొడుకు సొంత కొడుకైనప్పటికీ అక్కడ ఉండేటువంటి ధనాన్ని అపహరించుకు వెళ్ళి కొన్ని వీక్నెస్ల వల్ల అతను ఆ యొక్క వ్యాపారానికి నష్టం వచ్చేలాగా ప్రవర్తించవచ్చు. ఎందుకు అంటే అక్కడ సొంత కొడుకే, అంటే లగ్నానికి శుభుడే అష్టమాధిపతి కనుక నష్టం కలిగించే బుద్ధి ఆ అధిపతికి పాడైపోయింది, ఆ అధిపతి పాడయ్యాడు. అలాగే ఇప్పుడు ఎవరైనా పని వ్యక్తిని మనం పెట్టుకున్నాము, ఉదాహరణకు ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాం, అసిస్టెంట్ చాలా నిజాయితీ పరుడు అనుకోండి, వాడు రూపాయి ముట్టుకోడు పాప అయినప్పటికంటే దీని అర్థం ఏమిటి? సొంత వాళ్ళైనా బుద్ధి పాడైతే ఇబ్బందిని ఇస్తుంది, బయట వాళ్ళైనా వాడు బుద్ధి పాడవకపోతే వాడు మంచి చేస్తాడు. అలాగే గ్రహం కూడా మీ లగ్నానికి శుభుడైనా పాపైనా అష్టమాధిపతి బాగున్నాడో లేదో చెక్ చేసుకోవాలి. ఆ బాగుండడం బాగోపోవడం ఎలా చెక్ చేయాలి అంటే పాపకత్తెరలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపగ్రహంతో వీక్షిస్తున్నాడా, దాని పోర్ట్ఫోలియో పాడైందా, అది ఉండే నక్షత్రం పాడైందా, బాగుందా చూసుకోవాలి. దీన్ని డివిజనల్ చార్ట్స్ అంటారు. అంటే వర్గ చక్రాల్లో ఎక్కడైనా పాడైతే కూడా దీని యొక్క ప్రభావం ఆ రకంగా ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు అష్టమ స్థానంలో మీ లగ్నానికి శుభుడైనటువంటిది ఏదైనా గ్రహం వచ్చి కూర్చున్నా అష్టమం బాగుపడ్డట్టే. ఇవి రూల్స్. అయితే అష్టమం అనేటువంటిది అదృష్టము, మీ యొక్క పూర్వజన్మ పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేటువంటి స్థానం అష్టమం. 9వ భావం మనం భాగ్యభావం అంటాం, భాగ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేది అష్టమం. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో బాగా రాణించాలన్నా, లేకపోతే లాటరీ కొట్టామండి అంటూ ఉంటారు, లాటరీ కొట్టాలన్నా, ఒక నిధి దొరికిందండి అనాలన్నా, వీటన్నిటికీ కూడా అష్టమమే ముఖ్య కారణము. అందుకని మీరు పూజ చేస్తున్నామండి ఫలితం రాలేదు, అష్టమం పాడైంది, అక్కడ భాగ్యంతో పాటు అష్టమం కూడా పాడవుతుంది, పంచమం పాడవుతుంది. కొంతమంది కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయలేరంటే అది కారణం. కాబట్టి మీరు ఏం చేయాలంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః, ఈ మంత్రము కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అదృష్టం అనేది లేకపోతే ఎలా ఉంటుందంటే దగ్గర దాకా వెళ్ళి మిస్ అవుతుంది. చూడండి, కొన్ని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమా హీరోల్లో కూడా చూడండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి కానీ వచ్చేసి హిట్ అయిపోయి పెద్ద హీరో అయిపోయాడంటే అంటూ ఉంటాం. పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి తండ్రి, చిన్నాన్నలు, అందరూ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఉండి కూడా సక్సెస్ అవ్వలేకపోతుంటారు. దాన్ని అదృష్టం అంటాం. అసలు ఎప్పుడూ కొననటువంటి వ్యక్తి ఎప్పుడూ లాటరీ కొంటే టక్కన వాడికి కలిసి వస్తుంది. అసలు ఎప్పుడు నేను వెళ్తా అనుకోలేదండి గవర్నమెంట్ జాబ్లోకి, ఫ్రెండ్ ఏదో సరదాగా వెళ్ళాడు, ఫ్రెండ్తో పాటు నేను ఏదో సరదాగా అప్లికేషన్ పెట్టాను, గవర్నమెంట్ జాబ్ వచ్చేసిందంట. అలా కాకుండా మరి కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి పాపం ఎంతో కష్టపడితే కానీ రాదు కొంతమందికి, దీన్నే అదృష్టం అంటారు. ఆ అదృష్టం అనేది పంచమ లాభ భాగ్యాలతో పాటు అష్టమ స్థానం కూడా సంబంధం కలిగి ఉంటుంది, బికాజ్ ఆఫ్ పూర్వజన్మ పుణ్యం విత్డ్రాల్ ప్లేస్ కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఓం అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ అని మహామంత్రం చేసుకోవడం. మరి కొంతమందికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏది నిధులు దొరుకుతుంటాయి ఎలాగా అంటే పూర్వజన్మల్లో వాళ్ళు ఒక ఊరంతా ఏదో ఇబ్బందులో పడితే వాడి దగ్గర ఉన్నది మొత్తం సర్వస్వం కూడా దానం చేసిన వాడి వ్యక్తి అయి ఉంటాడు. లెక్క కట్టకుండా ఇప్పుడు నేను ఈ దానం చేస్తే నాకేంటి లాభము అని చెప్పి లాభాపేక్ష చూసుకోకుండా అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఆ ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి ఏదో ఒకటి సహాయం చేయాలనే భావనతో చేయడం అనేటువంటిదే మీకు ఇక్కడ ఫలితం ఇస్తుంది. ఇది పాటించండి, ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.